హలో నేను శేషరావు. తాజాగా భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలకి 94,000 కోట్ల రూపాయలు నెలకి అవసరం బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులు నింపడానికి. ఆ మేరకు ఆర్బీఐ బ్యాంకులకు తెలియజేసింది. మార్చి నెలలో 94,000 కోట్లు, ఏప్రిల్ నెలలో 94,000 కోట్లు అవసరం. కానీ మార్చి నెలలోనేమో 64,000 కోట్ల రూపాయలు, అలాగే ఏప్రిల్ నెలలో 54,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులు ఏటీఎంలను నింపడానికి సరఫరా చేశాయి. అందుకే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. అది చూసినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు లేవు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయాయి, డబ్బులు లేవు అనేటువంటి న్యూస్ని ఇస్తూ ఉన్నాయి. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం 42,54,000 కోట్ల రూపాయలు మొత్తం చలామణిలో ఉన్నటువంటి నగదు. ఇది భారతదేశ ఆర్బీఐ చరిత్రలోనే రికార్డ్ అని చెప్పి చెప్తూ ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున కరెన్సీని చలామణిలో ఉంచడం అనేది గతంలో ఎప్పుడు లేదు, ఇది హైయెస్ట్ అని చెప్పి భారత రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. మరి అంత డబ్బు ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ 42,54,000 కోట్ల రూపాయలు సుమారుగా బ్యాంకులకు అందిస్తే బ్యాంకులు ఏటీఎంలని ఎందుకు నింపలేకపోతున్నాయి, ఆ డబ్బంతా ఏమైపోయింది అనేది ఒక ప్రశ్న అయితే, రెండు, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 11% తగ్గింది. అంటే ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి, డబ్బులు కొరత కనిపిస్తూ ఉంది. ఆర్బీఐ ఏమో రికార్డు స్థాయిలో కరెన్సీని ముద్రణ చేసింది, కరెన్సీని చలామణిలో ఉంచింది. మరి ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆర్థికవేత్తలకు కూడా అంతుపట్టినటువంటి ఒక పెద్ద మాయగా కనిపిస్తుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో మినహా మిగిలినటువంటి ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. మీకు యూపీఐ ద్వారా అటు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇతరత్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్ని కొనసాగిస్తున్నారు అనేక మంది. ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు రికార్డ్ స్థాయిలో కరెన్సీని ముద్రించాల్సినటువంటి అవసరమే ఉంది. ముద్రించినటువంటి అమౌంట్ ఎక్కడికి పోయింది, మళ్ళా ఏటీఎంలు ఖాళీగా ఎందుకున్నాయి, ఇది ఆర్థికవేత్తలు ఆలోచించినా కానీ స్పష్టంగా లభించినటువంటి సమాధానం. అయితే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, రికార్డ్ స్థాయిలో ముద్రించినటువంటి కరెన్సీ కొంతమంది అవినీతికరమైనటువంటి పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అవినీతి కోర్లైనటువంటి ఉద్యోగుల చేతుల్లోకి, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫిజికల్ కరెన్సీ అనేది డంప్ చేసి పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లో డంప్ చేసి పెట్టుకున్నారు, లేదంటే విదేశాలకు తరలించారు అనేటువంటిది వినిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి భారీగా అవినీతి జరిగింది. అనేక చోట్ల కరప్షన్ పెరిగిపోయింది. డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత కరెన్సీ ఉంది అనేది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వమే ఒక అంచనాకు వచ్చి ఒక గ్రాఫ్ని రిలీజ్ చేసింది. 70% పైగా కరప్షన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ. ఏది కూడా దాదాపుగా 40% తక్కువ కరప్షన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏది లేదు. అన్ని 40% పైగా కరప్షన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్సే. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులైనా అయి ఉండొచ్చు, లేదా పాలకులైనా కొంతమంది అయి ఉండొచ్చు. వీళ్ళ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు లేనడికేమో డబ్బులు దొరకట్లా, ఉన్నవాడికేమో ఫామ్ హౌస్లో డెన్స్లో డబ్బులు దాచిపెట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక సామాన్య ఉద్యోగి దగ్గర 100 కోట్లు ఉంటున్నాయి, కేజీల కొద్ది బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్నగా మొన్న లిక్కర్ స్కామ్లో రైడ్ చేస్తే 100 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తెలంగాణలో ఒక ఎంప్లాయీ దగ్గర రైడ్ చేస్తే 1000 కోట్లు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక నార్మల్ ఎంప్లాయీ దగ్గర ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 500 కోట్లు బయటపడ్డాయి. మరి ఈ డబ్బంతా ఏమవుతుందని అంటే, ఆర్బీఐ చెప్తున్న దాని ప్రకారం ఏమో, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న దాని ప్రకారం ఏమో రికార్డు స్థాయిలో మేము నగదుని చలామణిలో ఉంచామని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. మరి ఆర్బీఐ అంత కరెన్సీని ముద్రిస్తే
బ్యాంకులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి, బ్యాంకులు ఎందుకు ఏటీఎంలని ఫిలప్ చేయలేకపోతున్నాయి, ఏటీఎంలు ఎందుకు నగదుని ఇవ్వలేకపోతున్నాయి, ఇవాళకి కూడా ఏటీఎంలు సగం ఖాళీగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా సగం ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కరెన్సీ లేకపోవడానికి ఆల్మోస్ట్ 30% షార్టేజ్ ఉంది ఏటీఎంలకి. బ్యాంకులు ఆర్బీఐ ఏమో బ్యాంకులకు పంపించాలని చెప్తుంది, బ్యాంకులు ఏటీఎంలకి పంపించలేకపోతున్నాయి. ఆ గ్యాప్ ఎంత ఉంది? 30% ఉంది. ఈ 30% కరెన్సీ ఎక్కడికి పోయింది అంటే దాదాపుగా 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయిందో అర్థం కావట్లా. చలామణిలో ఉందని చెప్పి చెబుతున్నటువంటి అమౌంట్లో ఈ 10-12 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనేది అర్థం కావట్లా. చూస్తే ఏటీఎంల్లో కనిపించట్లా, బ్యాంకుల్లో కనిపించట్లా, ఆర్బీఐ ఏమో నేను ఇచ్చానని చెప్తున్నాయి. సో ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రశ్నించేలాగా కనిపిస్తోంది. ఇంతకాలం పాటు భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఆరోగ్యకరంగా ఉంది, పుష్కలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి అద్భుతం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్గా బుధ, గురు, శుక్రవారాల్లో జరిగినటువంటి ఆర్బీఐ మీటింగ్లో కూడా భారత జీడిపికి ఏమీ డోకా లేదు, భారత ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదు, రూపాయిని పతనం కాకుండా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆర్బీఐ చెప్పింది. ఆ మేరకు తీర్మానాలు కూడా చేశారు. విదేశీ పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్ళ మీద వేసేటువంటి అన్ని రకాల పన్నుల్ని తీసేసింది. అంటే విదేశాల నుంచి వచ్చే పెట్టుబడి పెట్టడానికి డోర్లు బార్లాగా తెరిచేసింది ఆర్బీఐ. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆర్బీఐ ఇక్కడ ఏటీఎం బ్యాంకుల నుంచి ఏటీఎంలకి అమౌంట్ ఎందుకు రావట్లేదు, ఈ అమౌంట్ ఎక్కడికి పోతుంది అనే దాని మీద మాత్రం ఆర్బీఐ సమాధానం చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అసలు బ్యాంకులు ఏమైపోతున్నాయి, బ్యాంకులు ఉంటాయా ఉండవా అనేటువంటి సందేహం కలిగేలాగా ఉన్నాయి. కాకపోతే బ్యాంకులు ఎక్కడికి పోవు, జాతీయకరణ చేశారు కాబట్టి బ్యాంకులు ఎక్కడికి పోవు. ఆర్బీఐ నామ్స్ ప్రకారమే బ్యాంకుల్ని నడవడానికి స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంది. ఒకవేళ బ్యాంకులు మూతపడినా డిపాజిట్స్కి నష్టం లేకుండా డిపాజిట్స్కి ఏం చేశారు, డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ పాలసీ కింద ప్రతి ఖాతాకి 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా దివాలా తీయకుండా కొంతవరకు డిపాజిటర్స్కి సెక్యూరిటీ కల్పించేలాగా మినిమం 5 లక్షలు ఇచ్చేలాగా ఒక కార్పొరేషన్ లాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ ఏంటి అసలు ఎందుకు బ్యాంకులు ఇలాంటి పరిస్థితికి వచ్చాయి? బ్యాంకుల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితి కొన్ని రోజులు. అసలు బ్యాంకుల్లోకి వెళ్తే బ్యాంకుల్లో విత్డ్రా చేసుకోవడానికి కొన్ని బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలకు పోతే డబ్బులు లేవు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు కానీ, లేదంటే రైతులు కానీ, చిన్న సన్నగారు రైతులు, కూలీలు, వీళ్ళందరూ ఏటీఎంలకు వెళ్తే ఏటీఎంల నుంచి డబ్బులు రావట్లేదు. మరి దీని సంకేతం ఏంటి? ఆర్బీఐ చెప్తున్న దానికి ఏటీఎంల్లో కనిపిస్తున్నటువంటి సీన్కి ఏమాత్రం సంబంధం లేదు. మధ్యలో బ్యాంకులు ఏం చేస్తున్నాయి, బ్యాంకులు ఆడేటువంటి డ్రామా ఏంటి, నిజంగానే బ్యాంకులు పుష్కలంగా ఆరోగ్యకరంగా ఉన్నాయా, లేదంటే మేడిపండులాగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.